గత వారం 10 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఆరా తీస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఎంత నష్టం జరిగిందనే దానిపై లెక్కలు తీసే పనిలో పడ్డారు అధికారులు. జరిగిన పంట నష్టం, రోడ్ల డ్యామేజీపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయా శాఖల మంత్రులు. వీలైనంత త్వరగా నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్స్. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలపై లెక్కలు తీసే పనిలో పడ్డారు అధికారులు. ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగింది, దానికయ్యే ఖర్చెంత అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికిప్పుడు నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే దానిపై లెక్కలు తీస్తున్నారు అధికారులు. పంటలకు సంబంధించి ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగింది, భారీ వర్షాల వల్ల సాగు చేసిన పంటలు ఏమైనా కొట్టుకుపోయాయా, ఒకవేళ అదే జరిగితే ఏ జిల్లాలో ఎంత జరిగిందనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీసే పనిలో పడ్డారు వ్యవసాయ శాఖ అధికారులు. భారీ వర్షాల వల్ల చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహించాయి. పలు ఏరియాలలో కుంటల కట్టలు తెగిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడెక్కడ అలాంటి ఘటనలు జరిగాయనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడైనా డ్యామేజీలు జరిగాయా, ఒకవేళ జరిగితే మరమ్మతులు చేయాల్సినవి ఎన్నున్నాయి, వాటికయ్యే ఖర్చెంత అనే దానిపై ఆరా తీస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. భారీ వర్షాల కారణంగా పెద్ద పెద్ద రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంత రోడ్లు ధ్వంసమై గుంతలుగా మారాయి. దెబ్బతిన్న రోడ్లను గుర్తించే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంత రోడ్లు ఎన్ని, హైవేలకు సంబంధించిన రోడ్లెన్ని, ఏ జిల్లాలో ఎన్ని రోడ్లు డ్యామేజ్ అయ్యాయి అనే దానిపై రిపోర్టు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రోడ్లు, కుంటలు, చెరువుల డ్యామేజీలకు సంబంధించి ప్రాథమిక అంచనా ప్రకారం 1000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు అధికారులు. పూర్తి స్థాయిలో రిపోర్టు తయారు చేసే లోపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే రిపోర్టు తయారు చేయటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రులు. రోడ్ల డ్యామేజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా రిపోర్టు తయారు చేయకపోవడంపై సంబంధిత అధికారులపై ఆ శాఖ మంత్రి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది, దానికయ్యే ఖర్చెంత అనే దానిపై వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం. ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూసుకోవడమే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతోంది రాష్ట్ర సర్కార్. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై పూర్తి స్థాయిలో రిపోర్టు రాగానే చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది.